పోలీసుల అత్యుత్సాహం ఓ యువకుడి ప్రాణం మీదకొచ్చింది. ఏ కేసులో ఎవరిని తీసుకొచ్చి చితకబాదుతున్నారో తెలియడం లేదు. కొన్ని సందర్భాల్లో ఏదైనా కేసులో విచారణ కోసం అనుమానంతో తీసుకొచ్చిన వ్యక్తులను పోలీసులు చితకబాదినా వారు ఎవరితోనూ చెప్పుకునే పరిస్థితి లేదు. తాజాగా ఇలాంటి ఘటన జిల్లా కేంద్రంలో జరిగింది. మహిళ మెడలో నుంచి బంగారం దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని పోలీసులు ఘోరంగా కొట్టారు. 5 రోజుల తర్వాత అతన్ని వదిలిపెట్టగా బాధితుడు జిల్లా కేంద్రంలోని సర్కార్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లు పరిశీలించిన తర్వాత ఆ వ్యక్తికి 2 కిడ్నీలు పాడైపోయాయని వెంటనే హైదరాబాద్ కు తరలించారు. గురువారం జిల్లా కేంద్రం దవాఖానలో బాధితుడు ఖాదీర్ ఖాన్ కు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ పట్టణంలోని అరబ్ గల్లీలో జనవరి 27న ఓ మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బంగారం పుస్తెలతాడు చోరీ చేశాడు. కేసు నమోదు చేసిన మెదక్ పట్టణ పోలీసులు సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. దాని ఆధారంగా హైదరాబాద్ లోని నివాసం ఉంటున్న మెదక్ లోని పిట్లం బేస్ కు చెందినటువంటి మహమ్మద్ ఖాదీర్ ఖాన్ కోసం పోలీసులు హైదరాబాద్ కు వెళ్లారు. ఆ సమయంలో ఖాదీర్ ఖాన్ లేడు. మరుసటి రోజు జనవరి 29వ తేదీన అతడిని పట్టుకుని మేడ్చల్ నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చారు. 5 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో ఉంచి 3rd డిగ్రీ ప్రయోగించారు. ఈ నెల 2న పోలీసులు అతడిని వదిలిపెట్టారు. అనంతరం 6న మెదక్ కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో తన భర్తకు జరిగిన అన్యాయంపై బాధితుడి భార్య సిద్ధేశ్వరి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఖాదీర్ ఖాన్ ను జిల్లా కేంద్రం దవాఖానలో చికిత్స నిమిత్తం చేర్పించారు. పోలీసులు కొట్టడంతో తన భర్త కిడ్నీలు పాడైపోయాయని, చేతులు కాళ్లు పనిచేయడం లేదని బాధితుడి భార్య తెలిపింది. ఎలాంటి తప్పు చేయకున్నా తన భర్తను అకారణంగా చితకబాదారని ఆరోపించింది. ప్రస్తుతం తన భర్త పరిస్థితి విషమంగా ఉందని, ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు విచారించి న్యాయం చేయాలని ఆమె కోరింది. తన భర్తకు ఏమైనా జరిగితే పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని సిద్ధేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ పి చంద్రశేఖర్ వివరణ కోరగా దవాఖానలో చేరిన ఖాదీర్ ఖాన్ కు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ రెఫర్ చేశామని చెప్పారు. ఇక పోలీసులు కొట్టడంతోనే కిడ్నీలు పాడైపోయాయా లేక ఇంతకు ముందు ఖాదీర్ ఖాన్ కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అన్న విషయాలను పరీక్షల అనంతరం తెలుస్తాయని ఆయన చెప్పారు. మహిళ మెడలో బంగారం దొంగతనం కేసులో మెదక్ పట్టణం పిట్లం బేస్ కు చెందిన మహమ్మద్ ఖాదీర్ ఖాన్ ను కొట్టిన విషయంలో డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టినట్లు సమాచారం. ఏం పగ వెంచుకొని కొట్టిరు. ఆయన చేయని తప్పుకు తప్పు చేసిన అసలు రూల్స్ లేనే లేదు కొట్టేది. ఆయన చేయని తప్పుకు ఆయన ఇక్కడ లేనే లేడు. 27 తారీఖు దొంగతనం జరిగితే ఆయన 29 తారీఖు ఆఖరి 24 తారీఖు వెళ్ళిపోయింది హైదరాబాద్. 29 తారీఖు ఆ నుంచి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి 4 రోజులు స్టేషన్ల నుంచి ఎందుకు పనికి రాకుండా బెల్ట్తోని కట్టెలతోని లోకల్ బండలతోని యాలనేసి ఇట్లా కొడితే చేతులు వేస్తాలో నా భర్తకి 2 వేస్తాను. చిన్న కోడలికి కడుక్కున్నట్టు కడుక్కుంటున్నా నేను. నా కొడుకుకి ఎట్లా చేసుకున్నానో అట్లా చేసుకుంటున్నాను. ఆయనకి ఏమన్నా అయితే మాత్రం నేను బతికేది లేదు. పోలీసు కూడా హైదరాబాద్కి వచ్చిందంట. హైదరాబాద్ వచ్చి మా చిన్న మూలంకి నెంచుతురంట. అయితే నేను బయటకు వచ్చిండే. మరి చిన్నమ్మాయి చెప్పింది, అరే పోలీసు కూడా వచ్చింది గురించి అంటే నేను ఇక్కడ కొన్ని పైసలు కట్టే ఉండే బాకీ ఉండే వాళ్ళు ఇలా ఏం కేసు చేసారు అని చెప్పేసి నేను పారిపోయినా నుంచి. అయితే నైట్ మొత్తం అయ్యి పొద్దున 6 పట్టుకొచ్చింది. పట్టుకొచ్చి ఏమైనా సార్ అసలు కేసు ఏంది, పైసలు దేందా అని అడిగినా. అడిగితే కాదు అన్ని తెలుసు మెదక్ నడుము అన్నాడు. కాళ్ళకు చూపెట్టేది. వచ్చేటప్పుడు బంగారం ఎక్కడ అండి. ఏం బంగారం సార్ అంటే మెదక్లో దొంగతనం అయింది కదా అండి. నేను హైదరాబాద్లో ఉన్నా, మెదక్లో ఏంటి దొంగతనం చేస్తాను సార్ అని చెప్పిన. అయితే ఆమె చేయమల్లి మెడ్చల్ దగ్గర నుంచి కొట్టుకు వచ్చింది. ఇద్దరు కొట్టుకుంటూ వచ్చారు. మళ్ళీ దాకా వచ్చే వరకు పూలు కొట్టేసి అప్పటికి కన్ను ఇట్లా మొత్తం ఇట్లా ఉప్పిన ఉండే. అంతా అయిపోయిన తర్వాత లోపల తీసుకెళ్ళింది. బట్టలు ఇప్పేసి 2 చేతులు ఎంత చేసి ఊలాడు తీసి 2 గంటలు కొట్టి మళ్ళీ కాళ్ళ తొక్కి బెల్ట్ కట్టెలు తీసుకుని కొట్టింది. అసలు నేను నొప్పి భరించలేక నేనేమన్నా సార్ అసలు ఏం దొంగతనం ఉందో కొట్టకండి నా మళ్ళీ అయితలేదు, నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి సార్, నాకు ఏదో కేసులలో పరిస్థితి అవసరం పడితే చెప్పిన. అయితే నువ్వు ఏం చేసినావు చెప్తేనే వదిలిపెడతాం రా, లేకపోతే లోపల వేస్తాం రా. అసలు ఏదో అది ఇంత చెప్పారు కదా సార్,
తోలుకొచ్చారు కదా, మీరే చెప్తే ఎట్లా చెప్పమంటే అట్లా చెప్తాను నేను, అట్లా చెప్పమ్మ రా అన్న. అంటే వాళ్ళు కొట్టుడు భరించి నా భర్తకు అమ్మ నాన్న లేరు, నాకు అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు. ఆయనకు నేను లేని కేసులో ఇరికిచ్చి ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు పనికి రాకుండా చేసాను. ఆయనకి ఏమన్నా అయిందంటే పిఎస్ ముంగట్నే నా పిల్లలకు విషం పోసి, నేను విషం పోసుకొని చచ్చిపోవడం నా పిల్లలతో సహా కొట్టే చెప్తున్నా. ఆయనకి ఏమన్నా అయితే మాత్రం నాకు ఎవ్వరు లేరు, అమ్మ నాన్న ఎవరు లేరు, నాకు అన్నీ ఆయననే, ఆయనకు నేను, ఆయనకి ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. నా భర్తకి ఏమన్నా అయితే మాత్రం నేను ఏదో ఒకటి చేసుకోవడం ఇది పక్క. ఆయనకి ఏమైనా అయితే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. నా పిల్లలకు నాకు ఇంత విషం పోసి మీ అందరి ముంగట్ని అక్కడనే నడి రోడ్ల పిఎస్ ముంగట్ని ఏదో ఒకటి చేసుకుంటాను నేను. ఇది మాత్రం ఖాయంగా చెప్తున్నా. ఆయనకేం కావద్దు.